Hi viewers, today we are going to discuss about stomatal complex. What is stomata? The stomata are minute pores which occur in the epidermis of the plants. Each stomata remains surrounded by two kidney or bean shaped epidermal cells that is called as God cells అంటాం మనం దీన్నే రక్షక కణాలుగా పిలుస్తాం. The stomata may occur on any part of a plant except the roots. ఒక రూట్స్లో కాకుండా వేర్లో కాకుండా ప్లాంట్ బాడీ టోటల్గా ఎక్కడైనా సరే మనము పత్రరంధ్రాన్ని అబ్జర్వ్ చేయొచ్చు. ద ఎపిడర్మల్ సెల్ బోర్డరింగ్ ద గాడ్ సెల్స్ ఆర్ కాల్డ్ యాక్సెసరీ సెల్స్ ఆర్ సబ్సిడరీ సెల్స్. ఎపిడర్మల్ సెల్స్ బోర్డరింగ్లో ఉండేటటువంటి గాడ్ సెల్స్ సరౌండ్ చేసి ఉన్నటువంటి సెల్స్ ఏవైతే ఉంటాయో వాటిని అనుబంధ కణాలుగా తీసుకుంటాం మనం. వాటిని మనం ఫర్ ఎగ్జాంపుల్ డయాగ్రామ్లో చూసినట్టయితే మనకి దీంట్లో కనిపిస్తుంది. ఒక స్టొమాటాకి టూ సైడ్స్ రెండు కూడా కిడ్నీ షేప్డ్గా ఉన్నటువంటి వాటిని మనం ఇక్కడ గాడ్ సెల్స్గా పిలుస్తాం. దాన్ని ఆనుకొని ఉండేటటువంటి సెల్స్ని మనము సబ్సిడరీ సెల్స్గా పిలవడం జరుగుతుంది. ద గాడ్ సెల్స్ ఆర్ లివింగ్ అండ్ కంటైన్ క్లోరోప్లాస్ట్ ఇన్ దెమ్. They also contain a larger proportion of protoplasm than other epidermal cells. Usually in the leaves of dicotyledons, the stomata remain scattered various in the leaves of monocotyledons. They are arranged in uh, parallel rows. The number of stomata may also range on the surface of a single leaf from a few thousand to hundreds of thousands per square centimeters. Stomata occur on both upper and lower surface of leaf, but especially they are confined to the lower surface. ఎక్కువగా మనకి ప్రతి ప్లాంట్ లీఫ్లో తీసుకున్నట్టయితే స్టొమాటో అనేటువంటిది అప్పర్ ఎపిడర్మిస్ అండ్ లోయర్ ఎపిడర్మిస్లో ఉంటుంది. ఇంకా స్పెషల్గా తీసుకున్నట్టయితే లోయర్ ఎపిడర్మిస్లో మనము ఎక్కువగా అబ్జర్వ్ చేసేటటువంటి అవకాశం ఉంది. ఇఫ్ యూ సీ ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ స్టొమాటా చూసినట్టయితే మనకి ఈ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ స్టొమాటోలో మొక్కలలోని వాయుగత భాగాలన్నింటిలో పత్రరంధ్రాలు ఉంటాయని మనం అనుకున్నాం. పుష్పంలోని అన్ని భాగాల్లో కూడా స్టొమాటాను మనం అబ్జర్వ్ చేయొచ్చు. అయితే కొన్ని ప్లాంట్స్ పాట్స్ ఏవైతే ఉంటాయో వాటిలో క్రియారహితంగా ఉంటాయి. వాటిని దీంట్లో నీటిలో మునిగిన మొక్కలలో పత్రరంధ్రాలు అసలు ఉండవు. అదొకటి పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఇక డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ స్టొమాటో తీసుకున్నట్టయితే మనకి ఇక్కడ చూసినట్టయితే 4 టైప్స్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్స్ కనిపిస్తున్నాయి. వాటిని 4 టైప్స్ ఏంటో చూద్దాం. ఆస్టమాటిక్ లీవ్స్ అండ్ యాంపిస్టొమాటిక్, అంటే ఎస్టొమాటిక్ లీవ్స్ అండ్ యాంపిస్టొమాటిక్ అండ్ హైపోస్టొమాటిక్ లీవ్స్ అండ్ ఫోర్త్ వన్ ఈజ్ ఎపిస్టొమాటిక్ లీవ్స్. ఈ 4 టైప్స్ అనేటువంటివి మనకి అంటే డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ స్టొమాటా డిపెండ్ అపాన్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ స్టొమాటా ఆధారంగా చేసుకొని 4 రకాల పత్రరంధ్రాల్ని మనము అబ్జర్వ్ చేయొచ్చు. ఇక్కడ ఫస్ట్ వన్ ఏంటి? ఎస్టొమాటిక్ లీవ్స్, పత్రరంధ్ర రహిత పత్రాలు అంటున్నాడు ఇక్కడ. అంటే నేమ్లోనే ఉంది, ఎస్టొమాటిక్ లీవ్స్ అంటున్నాడు. పత్రరంధ్రాలు లేని పత్రాలు పరాన్నజీవులైన ఆవృత బీజాల్లోనూ నీటిలో మునిగి జీవించే మొక్కల్లో సాధారణంగా మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మోనోట్రోపా అండ్ నియోటియా మొదలైన పత్రరహిత పరాన్నజీవుల ప్రజాతుల్లో ఆకులు పత్రరంధ్రాలు లేకుండానే వృద్ధి చెందుతాయి. అదేవిధంగా నీటి లోపల నివసించేటటువంటి జాతులు ఫర్ ఎగ్జాంపుల్ హైడ్రోకారటేసి, పొటమోజిటేసి, సెరటోఫిల్లేసి మొదలైన ఫ్యామిలీస్లో కూడా లీఫ్లో స్టొమాటా అనేటువంటిది ఆబ్సెంట్ ఉంటుంది, అంటే ఉండదు. నెక్స్ట్ ఉభయ పత్రరంధ్రయుత పత్రాలు, యాంపిస్టొమాటిక్. దీంట్లో యాంపిస్టొమాటిక్ మీన్స్ పత్రరంధ్రాలు లోయర్ ఎపిడర్మిస్ అండ్ లోయర్ అండ్ అప్పర్ ఎపిడర్మిస్ రెండిట్లో కూడా కనిపిస్తే వాటిని మనం ఇక్కడ ఉభయ పత్రరంధ్రయుతాలు అంటాము. ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో ఎర్రబూరుగా, టైమిన్ బాంబాక్సిబా అండ్ హైబిస్కస్, రోజా సైనెన్సిస్
అండ్ నోటోసెర్వా బ్రాక్వెటేలో సాధారణంగా పత్రరంధ్రాలన్నీ కూడా స్టొమాటా బిలాంగ్స్ టు యాంఫిస్టొమాటిక్గా చెప్పుకుంటాం మనం. నెక్స్ట్ అదో పత్రరంధ్రయుత పత్రాలు తీసుకుంటే పత్రరంధ్రాలు కేవలం లోయర్ ఎపిడర్మిస్లో ఉన్నట్టయితే, అబాక్సియల్ ఫేస్లో ఉన్నట్టయితే దట్ ఈస్ కాల్డ్ యాజ్ హైపోస్టొమాటిక్ లీవ్స్గా పేర్కోవడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ జీరోఫైటిక్ క్యారెక్టర్స్ చూపించేటటువంటి ప్లాంట్స్, ఫర్ ఎగ్జాంపుల్ రూటేసి, మీలియేసి, వెర్బినేసి ఫ్యామిలీలకు చెందినటువంటి ప్లాంట్స్ని మనం అబ్జర్వ్ చేసినట్టయితే దీస్ ఆర్ ఆల్ బిలాంగ్స్ టు హైపోస్టొమాటిక్ లీవ్స్ కింద చెప్పుకోవచ్చు మనం. ద నెక్స్ట్ ఊర్ధ్వ పత్రరంధ్రయుత పత్రాలు, ఎపిస్టొమాటిక్ లీవ్స్ అంటున్నాం. పత్రరంధ్రాలు ఊర్ధ్వ బాహ్య చర్మానికి మాత్రమే పరిమితమై ఉంటాయి. ఈ లక్షణం గల పత్రాలు నీటిలో తేలియాడే పత్రాలు గల లెమ్నేసి, లింఫియేసి మొదలైన కుటుంబాల్లో ఉంటాయి. నేల మీద సాగిలపడి పెరిగే గుల్మాబా జాతులలో కూడా ఊర్ధ్వ పత్రరంధ్రయుత లక్షణం కనిపిస్తుంది. ఉదాహరణ ఎగ్జాంపుల్ ట్రయాంతిమాగా చెప్పుకోవచ్చు. In floating leaves, stomata are confined only on the upper surface of the leaves. Under normal condition, the stomata remain closed in the absence of light or in night, or remain open in the presence of light or in daytime. Structurally, the stomata may be of different types. చెప్పుకుంటాం మనం. వాటిని చూసినట్టయితే యు సీ ద అబ్జర్వేషన్ ఆఫ్ the stomata closing and opening diagram, how they are the stomata opened and how the stomata closed, the diagram showing clearly. The types of stomata, the distribution of stomata depends upon, it is divided into mainly four types గా చెప్పుకుంటాము. One is the anamocytic, and second one is the anisocytic, and third one is the parasitic, and fourth one is the diacytic. అంటే మన టైప్స్ ఆఫ్ స్టొమాటా ఇంట్రడక్షన్ చూసేటప్పుడు ఇక్కడ అభివృద్ధి చెందినటువంటి పత్రరంధ్రాలను రక్షక కణాల చుట్టూ ఉండే అనుబంధ కణాల సంఖ్య, అంటే సబ్సిడరీ సెల్స్ ఆధారంగా, అమెరికా ఆధారంగా పలు రకాలుగా క్లాసిఫై చేయడం జరిగింది. వాటిని మనం ఇక్కడ 4 టైప్స్ అని ఇందాక చెప్పుకున్నాం. ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ రనాన్కులేసియస్ ఫ్యామిలీకి చెందినటువంటి వాటినేమో మనము అనమోసైటిక్గా పిలవడం జరుగుతుంది. అదేవిధంగా క్రూసిఫెరస్ రకానికి చెందినటువంటి రకాన్ని మనము అనైసోసైటిక్, రూబియేసియస్ రకానికి చెందినటువంటి దాన్ని మనం ఇక్కడ పారాసైటిక్, అండ్ కార్యోఫిలేసి రకానికి చెందినటువంటి వాటిలో డయాసైటిక్గా చెప్పుకుంటాం. అంటే ఇప్పుడు టైప్స్ ఆఫ్ స్టొమాటాలో తీసుకున్నట్టయితే దీస్ ఆర్ 4 టైప్స్. వన్ ఈజ్ ద అనమోసైటిక్, సెకండ్ వన్ ఈజ్ ద అనైసోసైటిక్, అండ్ థర్డ్ వన్ ఈజ్ ద పారాసైటిక్, ఫోర్త్ వన్ ఈజ్ ద డయాసైటిక్. వాట్ ఈజ్ అనమోసైటిక్? రనాన్కులేసి ఫ్యామిలీస్ తీసుకున్నట్టయితే దీంట్లో అనమోసైటిక్ స్ట్రక్చర్ అనేటటువంటి స్టొమాటా టైప్ అనేటువంటిది ఉంటుంది. దాన్ని ఇర్రెగ్యులర్ సెల్డ్ అంటాం. ఇన్ దిస్ టైప్ ద స్టొమాటా రిమైన్స్ సరౌండెడ్ బై ఏ limited number of subsidiary cells which are quite alike the remaining epidermis cells. You see the diagram, the accessory or subsidiary cells are 5 in number అంటున్నాడు. You see the diagram, ఓన్లీ మనకి ఇక్కడ చూసినట్టయితే స్మాల్గా ఉన్నటువంటి కిడ్నీ షేప్డ్ సెల్స్ ఆర్ విజిబుల్ క్లియర్లీ. వాటిని మనం ఇక్కడ గాడ్ సెల్స్ అంటున్నాము. ఆ గాడ్ సెల్స్ చుట్టూ కూడా ఉన్నటువంటి సెల్స్ ఏవైతే ఉన్నాయో దట్ ఈస్ కాల్డ్ యాజ్ సబ్సిడరీ సెల్స్గా పిలుస్తాం మనం. ఈ సబ్సిడరీ సెల్స్ ఏవైతే ఉంటాయో ఒకదానికొకటి అనదర్ స్టొమాటా యొక్క సబ్సిడరీ సెల్స్తో లింక్ అప్ అయి ఉంటాయి అన్నమాట. ఓకే, దెర్ ఈజ్ నో పర్టికులర్ నంబర్ బట్ 5 or more subsidiary cells are surrounded or occupied with surrounded to గాడ్ సెల్స్గా చెప్పుకుంటాం మనం. దీస్ ఆర్ అనమోసైటిక్. ఇందులో రక్షక కణాలకు వాటి చుట్టూ ఉండే బాహ్యచర్మ కణాలకు భేదం ఉండదు అన్నమాట. 4 లేదా అంతకంటే ఎక్కువ కణాలు రక్షక కణాలను చుట్టి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్
you see in Tridax procumbens and Boehravia diffusa and Cleome, Amaranthus, etc. In these type of plants having anemocytic type of stomata. The next అనైసోసైటిక్ తీసుకున్నట్టయితే మనకి రక్షక కణాల చుట్టూ 3 అనుబంధ కణాలు ఉంటాయి. ఇవి పరిమాణంలో అసమానంగా ఉంటాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే దీంట్లో చూడండి ఒకసారి. వన్స్ యూ అబ్జర్వ్ అనైసోసైటిక్, the unequal celled. In this type, stomata remains surrounded by 3 accessory or subsidiary cells of which one is distinctly smaller than the other two. ఒక రక్షక కణాల చుట్టూ 3 అనుబంధ కణాలు ఉంటాయి. అంటే గాడ్ సెల్స్ చుట్టూ సబ్సిడరీ సెల్స్ 3 ఉంటాయి. ఇవి పరిమాణంలో అసమానంగా ఉంటాయి. దీస్ 3 ఆర్ అన్ఈక్వల్ అనమాట. వీటిలో ఒకటి మిగిలిన రెండింటికంటే సాధారణంగా చిన్నదిగా ఉంటుంది. ఉదాహరణ, బెస్ట్ ఎగ్జాంపుల్ మాల్వేసి ఆర్ బ్రాసికేసి ఫ్యామిలీస్ చెందినటువంటి ప్లాంట్స్లలో ఇలాంటి అనైసోసైటిక్ లేదా అనేటటువంటి పత్రరంధ్ర రకాన్ని మనం అబ్జర్వ్ చేయొచ్చు. దెన్ సెకండ్ వన్ ఈజ్ థర్డ్ వన్ ఈజ్ యు సీ ద డయాగ్రామ్ ఇన్ దిస్ ద డయాగ్రామ్ బిలాంగ్స్ టు అనైసోసైటిక్లో చూసినట్టయితే ఫస్ట్ 2 కిడ్నీ షేప్డ్ గాడ్ సెల్స్ అనేటువంటి మనకు కనిపిస్తున్నాయి. దాని చుట్టూ కూడా 3 కరెక్ట్గా చూస్తే 3 సబ్సిడరీ సెల్స్ అనేటువంటివి సరౌండ్ అయి ఉన్నాయన్నమాట. ఆ 3 సబ్సిడరీ సెల్స్ ఆర్ అన్ఈక్వల్ అంటున్నాడు ఇక్కడ. ఓకే, అన్ఈక్వల్ కాబట్టి అంటే ఇన్ దిస్ టైప్ స్టొమాటా రిమైన్స్ సరౌండెడ్ బై 3 accessory or subsidiary cells of which one is distinctly smaller than the other two. The next third one is parasitic. Para means parallel, అంటే స్ట్రైట్గా ఉండడం. ఫర్ ఎగ్జాంపుల్ రైల్వే ట్రాక్ ఎలా అయితే ఉంటుందో సేమ్ అదే కాన్సెప్ట్లో మనకి రక్షక కణాల చుట్టూ 2 అనుబంధ కణాలు మాత్రమే ఉంటాయి. ఈ 2 రక్షక కణాలకు సమాంతరంగా ఇరువైపులా అమరి ఉండి రక్షక కణాల ధ్రువాల వద్ద అడ్డుగోడలతో సంయుక్తమవుతాయి అన్నమాట. ఇన్ దిస్ టైప్ ద స్టొమాటా రిమైన్స్ సరౌండెడ్ బై 2 సబ్సిడరీ ఆర్ యాక్సెసరీ సెల్స్ విచ్ ఆర్ ప్యారలల్ టు ది లాంగ్ యాక్సిస్ ఆఫ్ ది పోర్ అండ్ గాడ్ సెల్స్. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే రూబియేసి, మ్యాగ్నోలియేసి అండ్ కన్వాల్లేసి ఫ్యామిలీలకు చెందినటువంటి ప్లాంట్స్లో యు అబ్జర్వ్ పారాసైటిక్ స్ట్రక్చర్ ఆఫ్ స్టొమాటా. ద నెక్స్ట్ డయాసైటిక్ తీసుకున్నట్టయితే ద పారాసైటిక్ డయాగ్రామ్ కూడా చూడవచ్చు మీరు. 2 గాడ్ సెల్స్కి, కిడ్నీ షేప్డ్ గాడ్ సెల్స్కి సరౌండ్ అయ్యి ఒక 2 పెద్దగా ఉన్నటువంటి సబ్సిడరీ సెల్స్ అనేటువంటివి కనిపిస్తున్నాయి. వాటిని మనం ఇక్కడ పారాసైటిక్గా పిలవడం జరుగుతుంది. ద నెక్స్ట్ డయాసైటిక్, క్యారియోఫిల్లేసియస్ రకము అని పిలుస్తాం దీన్నే, టైప్ డి అన్నమాట. క్రాస్ సెల్డ్ అంటాం మనం దీన్నే. ఇన్ దిస్ టైప్ ద స్టొమాటా రిమైన్స్ సరౌండెడ్ బై ఏ పేర్ ఆఫ్ సబ్సిడరీ ఆర్ యాక్సెసరీ సెల్స్ అండ్ whose common wall is a right angle to the God cells. సాధారణంగా డయాసైటిక్లో చూసినట్టయితే రక్షక కణాల చుట్టూ 2 అనుబంధ కణాలు ధ్రువాల వైపున ఉంటాయన్నమాట. ఈ 2 కలిసి సంయుక్త కవచాలు రక్షక కణాలకు లంబంగా ఉంటాయి. ఉదాహరణ కార్యోఫిల్లేసి, అకాంతేసి అండ్ లామియేసి ఫ్యామిలీలకు చెందినటువంటి ప్లాంట్స్గా మనం చెప్పుకోవచ్చు. ఇంకా అదర్ సమ్ స్పేసెస్ ఆర్ దేర్ ఇన్ దిస్ డయాసైటిక్. యూ సీ ద diagram also in this this is the diagram of diacytic, clear picture. And other another Gramineaceae ఫ్యామిలీకి చెందినటువంటి ప్లాంట్స్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టొమాటా ఉంటుంది. Gramineaceae stomata possesses God cells of which is the middle portions are much narrower than the ends. So
that the cells appear in surface view like dumbbells. Dumbbell like structure ఉంటుంది. They are commonly found in గ్రామినా అండ్ సైపరేసియా ఆఫ్ మోనోకాటిలిడన్స్ దాంట్లో చూడవచ్చు మనం ఇక్కడ. దెన్ నెక్స్ట్ కోనిఫెరస్ స్టొమాటా. They are sunken and appear as though suspended from the subsidiary cells, arching over them. In the median parts, the guard cells are elliptical in section and have narrow lamina. At their ends, they have wider lamina and are triangle in section. The characteristics of these guard cells is that their walls and those of the subsidiary cells are partly lignified and partly non-lignifiedగా చెప్పుకుంటాం మనం. దీంట్లో మళ్ళీ మీసోజీనస్ టైప్ అండ్ పెరిజీనస్ టైప్గా కూడా మనం చదువుకోవచ్చు. మీసో పెరిజీనస్ టైప్ కూడా ఉంటాయి. దీంట్లో అన్ని అనుబంధ కణాలు రక్షక కణాలు ఒకే మాతృకణం నుంచి ఏర్పడతాయి అన్నమాట. మెరిస్టోమాయిడ్ ఇది వృత బీజాల్లో సాధారణంగా కనిపిస్తుంది. పెరిజీనస్ రకం తీసుకున్నట్టయితే దీనిలో అనుబంధ కణాలు రక్షక కణాలు ఒకే మాతృకం వన్ సింగిల్ మదర్ సెల్ నుంచి ఏర్పడక వేర్వేరు కణాల నుంచి ఉద్భవిస్తాయి అన్నమాట. ఉదాహరణ మోనోకాట్స్. అండ్ మీసో పెరిజీనస్ టైప్లో తీసుకున్నట్టయితే ఒక పత్రరంధ్రంలో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ అనుబంధ కణాలు రక్షక కణాలు ఏర్పడిన మాతృకణం నుంచి ఏర్పడితే మిగిలిన అనుబంధ కణాలు వేరొక మాతృకణం నుంచి తయారవుతాయి అన్నమాట. ఇవి ఫర్ ఎగ్జాంపుల్ యూసీన్ కుకుర్బిటేసి అండ్ మీలియేసి అమెరాంతేసి ఫ్యామిలీలో యూ కెన్ అబ్జర్వ్. దిస్ ఈజ్ ద స్ట్రక్చర్ ఆఫ్ స్టొమాటల్ స్ట్రక్చర్, కాంప్లెక్స్ ఆఫ్ స్టొమాటల్ కాంప్లెక్స్ అని చెప్పొచ్చు. What is the main function of stomata? Everyone knows the stomata, what they do. They are used for the exchange of gases in between the plant and atmosphere, and to facilitate this function, each stomata open in a substomatal chamber or respiratory cavity. Evaporation of water also takes place through stomata. This is the main function of stomata. Okay, this is a complete information about stomatal complex. Okay, thank you.